తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ నేత శ్రీలత ప్రేమ్ గౌడ్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ నేత శ్రీలత ప్రేమ్ గౌడ్ పార్టీలో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, నేడు తెలంగాణ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా హాజరవుతారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కేటీఆర్ ఇప్పటికే ఒక్కొక్కగా వరుస సమావేశాలు జిల్లాల వారీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్ జిల్లా సమావేశాలు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా సమావేశాలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సత్తా చాటి మళ్ళీ పునర్వైభవం పార్టీకి తీసుకురావాలని కూడా హైకమాండ్ భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారని, అదేవిధంగా తమకు మంచి బూస్ట్ ఇచ్చిందని కూడా పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. దాదాపు 30% సీట్లు కైవసం చేసుకున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న తరుణంలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇందుకోసం మళ్ళీ బాకీ కార్డులు, భక్తి పాట కార్యక్రమాన్ని కూడా అన్ని మున్సిపల్ వార్డుల్లో చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇందులో రెబల్ గా ఎవరు పోటీ చేయొద్దు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి. ముఖ్యంగా గ్రూపు తగాదాలు పక్కన పెట్టి ఖచ్చితంగా పార్టీ గెలుపుపైన దృష్టి సారించాలని కూడా ఇప్పటికీ కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు హరీష్ రావు, కేటీఆర్. అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ భవన్ లో చేరికల కార్యక్రమం కూడా ఉంది. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ నేత శ్రీలత ప్రేమ్ గౌడ్ కూడా ఈ రోజు పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జూన్, జూలై నెలలో వస్తాయని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేరికలపైనే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దృష్టి సారించింది. ఇటీవల కాలంలో వరుసగా సిటీలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవల షేర్లింగంపల్లి నుంచి కూడా 2 నేతలు ఇప్పటికే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు రాజేంద్ర నియోజకవర్గం నుంచి కూడా చేరబోతున్నారు. ఇట్లా హైదరాబాద్ నగరంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా కారెక్టించుకో పనిలో పడింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా పార్టీలో జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కూడా ఇప్పుడు ఈ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు నేతలకు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల గ్రూప్ తగాదాలు బహిరంగంగా రోడ్డు మీద పరిస్థితుల్లో వాళ్ళని కూడా పిలిచి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి సారించాలని కూడా వాళ్ళకి తబ్బోత చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.